వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. విలేజ్ మందమరిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవం. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. ప్రభుత్వం వరి ధాన్యం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి. లక్షట్పేటలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. రైస్ మిల్లులో పనిచేసే హమాలీలకు ఉద్యోగం భద్రత కల్పించాలి. సిఐటియు కార్మిక సంఘాల నాయకులు. మంచిర్యాల జిల్లా మందమరి మండలంలో ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఊర్ మందమరిలో మలేరియా వ్యాధి నిర్మూలనపై అవగాహన కల్పించడానికి ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులను తరిమి కొట్టవచ్చునని, మురికి నీరు నిల్వ ఉండకుండా చూడాలని, డ్రైనేజీలలో చెత్త వేయకూడదని సూచించారు. ఇళ్లలోని కూలర్లు, టైర్లు, కుండలలో నీటిని నిల్వ ఉంచకుండా డ్రైడే పాటించాలని కోరారు. ర్యాలీ అనంతరం కలెక్టర్ స్వయంగా గ్రామంలో పర్యటించి పారిశుధ్య పనులను, డ్రైనేజీలను పరిశీలించారు. జీరో మలేరియా లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతుందని, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తమ విధుల పట్ల పూర్తి అంకిత భావంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎంహెచ్ఓ డాక్టర్ అనిత, ఆరోగ్య శాఖ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. మంచిగా చెత్త లేకుండా మంచిగా పారిశుభ్రత ఉండాలి. దానికి సంబంధించిన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పెట్టడం జరిగింది. నెల కంటే ఎక్కువ టైంకి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ జరుగుతుంది. మీ అందరూ కూడా చూస్తున్నారు. దాంతో పాటు డ్రైన్ క్లీనింగ్ కూడా జరుగుతున్నాయి. ఎక్కడ డ్రైన్ ఉంది అన్ని ప్లేస్లో డీసెంటేషన్ ఇప్పుడు మనం చేస్తున్నాము. ఒకసారి వర్షం వచ్చిన తర్వాత డ్రైన్ వాటర్ ఎక్కడైనా ఆగకుండా వెళ్ళిపోవాలి, అట్లా మనం చేస్తున్నాము. దాంతో పాటు లో ఏరియా ఎక్కడ ఉన్నాయి దానికి మున్సిపాలిటీ అండ్ జీపీ నుంచి ఫిల్ చేస్తున్నాం. ఇది మనం చేస్తే దాదాపు ఈ డెంగ్యూ సంబంధించిన, మలేరియా సంబంధించిన, చికెన్ గునియా సంబంధించిన ఛాన్సెస్ తగ్గిపోతుంది. ఎందుకు? ఈ దోమలు ఉంటే మాత్రమే ఇది స్ప్రెడ్ అవుతుంది, లేకపోతే స్ప్రెడ్ కావు. అది కూడా కొన్ని పర్టికులర్ మస్కిటోజ్ ఉంటుంది, దాని నుంచి స్ప్రెడ్ అవుతుంది. కానీ మన మున్సిపాలిటీ జీపీ నుంచి టేకప్ చేసిన పనులతోటి మాత్రమే ఈ అట్లా ఉన్న డిజీజెస్ ఆగిపోతుంది, ఎట్లా లేవు. మేజర్గా ఈ ఎట్లా మస్కిటో వస్తున్నాయి అంటే ఇంట్లో ఉన్న కూలర్, ఇంట్లో ఉన్న వాటర్. ఇప్పుడు సమ్మర్ టైంలో మనం ఏం చేస్తాము అంటే కూలర్లో వాటర్ ఫిల్ చేస్తాము, కానీ వాటర్ కూలర్కి ఎప్పుడైనా చేంజ్ కాదు. కొన్నిటికి మనం చూస్తున్నాము అంటే పైన బ్యాక్ సైడ్ నుంచి కూలర్ ఫిట్ అయి ఉన్నాయి, దానిలో వాటర్ మాత్రమే ఫీల్ అవుతుంది. క్లీన్ చేయడానికి ఇది చాలా ఇంపాసిబుల్ లాగా కనిపిస్తుంది. అంటే ఈ డౌట్కి వాళ్ళకి ఎప్పుడైనా క్లీన్ చేస్తారు. సో కాబట్టి ఖచ్చితంగా కూలర్లో ఉన్న వాటర్ రెగ్యులర్గా చేంజ్ చేయాలి. కూలర్లో ఉన్న ప్లేస్కి మొత్తం క్లీన్ చేయాలి. అక్కడ బ్యాక్టీరియా కంట్రోల్ సంబంధించిన మెడిసిన్ దానిలో పెట్టాల్సింది. అదర్వైజ్ అదే మస్కిటో నుంచి బయట తోటి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. సేమ్గా మీ ఇంట్లో ఏమైనా వాటర్స్ ఉన్నాయి అంటే నాట్ మోర్ దెన్ 1 డే దానికి అట్లా ఉంచుకోవడానికి లేవు. ఎందుకు? మనం రెగ్యులర్గా వాటర్ చేంజ్ చేస్తే డ్రై అయితే, ఇప్పుడు సమ్మర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకు కొంచెం ఎఫర్ట్ పెడితే వాటర్ సంబంధించిన మనకి మస్కిటోకి బ్రీడింగ్ స్పేస్ ఉండవు. మళ్ళీ ఎప్పుడైనా రైనీ సీజన్ వస్తుంది, ఆ టైంకి వెక్టర్ కంట్రోల్ సంబంధించిన, స్ప్రే సంబంధించిన, వాయిల్ బాల్ సంబంధించిన అన్ని రకాల మనం అది చేస్తాము. కానీ ఇప్పుడు మనం ఖచ్చితంగా అన్ని పబ్లిక్ ప్లేసెస్కి మన మున్సిపాలిటీ అండ్ జీపీ నుంచి క్లీనింగ్ అవుతుంది. మీ ఇంట్లో ఉన్న ప్లేసెస్కి మీ అందరూ క్లీన్ చేయాల్సింది. ఆశా ఏఎన్ఎం ఇప్పుడు డ్రై డే సంబంధించిన వెళ్తున్నారు, ఆర్ ఎస్ఐఆర్ సంబంధించిన వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా ఇంట్లో చూడండి వాళ్ళు శానిటేషన్ ఉంచుతున్నారా లేదా. ఖచ్చితంగా శానిటేషన్ ఇంట్లో ఉంచుకోవడానికి బాధ్యత ఆ కన్సర్న్ హౌస్ హోల్డ్ వాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళకు ఉన్నాయి. మీ ఇంట్లో అట్లా దోమలు ఉన్నాయి అంటే దాని నుంచి మీతో పాటు చుట్టుపక్కల వాళ్ళకు ఆర్బిటో కంట్రోల్ సంబంధించిన వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు అంటే కన్సర్న్ మున్సిపాలిటీ జీపీ సంబంధించిన ఇన్ఫార్మ్ చేయండి. విల్ టెల్ దెమ్ టు టేక్ యాక్షన్. అదర్వైజ్ దానికి సంబంధించిన మనకి వెక్టర్ కంట్రోల్ సంబంధించిన కొన్ని లోకల్ బాడీకి
పవర్స్ ఉంటుంది, దానికి వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సేమ్గా మళ్ళీ ఫాగింగ్ అన్ని కూడా ఒక్కసారి రెయిన్ స్టార్ట్ అయితే ఫాగింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అన్ని ఏరియాలో, లోకల్ బాడీలో. ఒక ప్లాన్ బట్టి సమాజానికి శాపంగా మారిన బాల్య వివాహాలను రూపుమాపాల్సిన బాధ్యత అందరిపై ఉందని, బాల్య వివాహాలు చేసుకోవడం చట్టరీత్యా నేరమని లక్షట్పేట జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ కాసమల్ల పేర్కొన్నారు. శనివారం లక్షట్పేట మున్సిపల్ కార్యాలయ ఆవరణలో జాతీయ, రాష్ట్ర మరియు మండల న్యాయ సేవాధికార సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివాహ వయస్సుపై చట్టం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. వివాహ సమయానికి అమ్మాయికి 18 ఏళ్ళు, అబ్బాయికి 21 ఏళ్ళు నిండిన తర్వాతే వివాహం జరిపించాలని స్పష్టం చేశారు. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా బాల్య వివాహాలు జరిపిస్తే ఆ వివాహం చేసుకున్న వారితో పాటు ప్రోత్సహించిన తల్లిదండ్రులు, వివాహం జరిపించిన పురోహితులు మరియు ఆ వివాహానికి హాజరైన వారిపై కూడా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ ఎవరూ బాల్య వివాహాలను ప్రోత్సహించవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నర్సయ్య, వైస్ చైర్మన్ మొత్కూరు రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోవింద్, న్యాయవాదులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో అంటే ఒక మ్యారేజ్ చేసుకోవాలి అంటే అది ఏదైనా సరే, అది హిందూ మ్యారేజ్ కానీ, లేకపోతే క్రిస్టియన్ మ్యారేజ్ కానీ, పార్సీ మ్యారేజ్ కానీ, ఏ మ్యారేజ్ చేసుకోవాలన్నా ప్రతి అమ్మాయికి 18 ఏళ్ళు దాటి ఉండాలి. అదే అబ్బాయి అయితే 21 ఏళ్ళు దాటి ఉండాలి. అలా ఉన్న వాళ్ళే మ్యారేజ్ చేసుకోవడానికి అర్హులు అని చెప్తున్నారు. సపోజ్ దానికన్నా కింద మ్యారేజ్ చేసుకోవాలి అంటే, అదే అమ్మాయి అయితే 18 ఏళ్ళ కన్నా కింద ఉన్నా, లేకపోతే అబ్బాయి 21 ఏళ్ళ కన్నా కింద ఉన్నప్పుడు వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఆ మ్యారేజ్ ఏమంటారు అంటే చైల్డ్ మ్యారేజ్ అనే దాంట్లో అంటారు. అంటే బాల్య వివాహం. మరి ఆ బాల్య వివాహానికి లీగల్ శాంటిటీ అంటే లా ప్రకారంగా అది వ్యాలిడా కాదా అన్నది ఉన్నది కదా. సపోజ్ ఒక అమ్మాయికి 20 ఏళ్ళు ఉంది, అబ్బాయికి 25 ఏళ్ళు ఉంది, వాళ్ళ పెళ్లి అయిందనుకో, వాళ్ళ పెళ్లిని ఏమంటారు? వ్యాలిడ్ మ్యారేజ్ అంటారు. అంటే ఏంటంటే ఆ వివాహము చట్టం పర్యంగా ఆ విధంగా పెళ్లి చేసుకున్నారు. అదే చట్టం. సో అలాంటి మ్యారేజ్ కి ఏమైనా వ్యాలిడిటీ ఉందా అంటే, లీగల్ గా దానికి ఏమైనా వ్యాల్యూ ఉందా అంటే, దానికి ఏమైనా శాంటిటీ ఉందా అంటే అలాంటిది ఏది లేదు అంటే చైల్డ్ మ్యారేజ్ చేసుకున్నా సరే దానికి విలువ ఉందా ఆ మ్యారేజ్ కంటే? ఆ మ్యారేజ్ కి విలువ లేదు అని చెప్తున్నారు. ఆ అమ్మాయి ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి ఎప్పుడైనా సరే ఆ మ్యారేజ్ నుంచి బయటకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది అని చెప్తున్నారు. ఎవరైతే పెళ్లి చేసుకున్నారో అంటే ఈ యొక్క చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే, ఎవరైతే పెళ్లి చేసుకున్నారో ఆ పెళ్లి చేసుకున్న పర్సన్ గాని, అలానే ఆ పెళ్లిని ఎవరైతే ఎంకరేజ్ చేశారో, ఏం కాదు పెళ్లి చేసుకోండి అని చెప్పి ఎవరైతే ఎంకరేజ్ చేశారో వాళ్ళు, తర్వాత ఆ పెళ్లికి ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళు, దాంతో పాటు ఆ పెళ్లికి కన్సెంట్ ఇచ్చిన పేరెంట్స్ గాని, వాళ్ళ ఒక గార్డియన్స్ గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వీళ్ళందరికీ కూడా పనిష్మెంట్ అనేది వస్తుంది. అంటే ఓన్లీ మ్యారేజ్ ఎవరైతే చేసుకున్నారో ఆ పర్సన్ ఒక్కడే కాదు, ఆ మ్యారేజ్ కి కన్సెంట్ ఇచ్చిన పేరెంట్స్, వాళ్ళ గార్డియన్లు, వాళ్ళ రిలేటివ్స్, ఆ మ్యారేజ్ కి వచ్చిన వాళ్ళు, ఇంకా చెప్పాలంటే ఎవరైతే పురోహితులు ఉంటారో, పంతులు ఎవరైతే ఉంటారో మ్యారేజ్ చేయడానికి, ఆ పంతులు కూడా పనిష్మెంట్ వచ్చేది అనేది ఉంటుంది. అంటే ఒక చైల్డ్ మ్యారేజ్ దానికి ఎవరైతే వెళ్ళారో, సపోజ్ ఒక 100 మంది వెళ్ళారు, ఒక చైల్డ్ మ్యారేజ్ అవుతుంది, బాల్య వివాహం అవుతుంది, ఆ మ్యారేజ్ కి వెళ్ళిన ప్రతి ఒక్కరు, దాంట్లో కెమెరామెన్ అయితే కెమెరామెన్ ఫోటో తీసిన అయినా కూడా పనిష్మెంట్ అనే దాంట్లో వస్తుంది అని చెప్పి. అంటే ఏంది, అందరికి ఎంత పనిష్మెంట్ అంటే 2 సంవత్సరాల జైలు శిక్ష, ఇంకా ₹1,00,000 ఫైన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఏంది, లా ఏం చెప్పిందంటే ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే 18 ఇయర్స్, అమ్మాయి 18 ఇయర్స్ తర్వాత, అబ్బాయి అయితే 21 ఇయర్స్ తర్వాతనే మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పి చెప్పారు. ఎందుకు ఈ ఏజ్ అనేది పెట్టారు? దేనికోసం పెట్టారంటే ప్రతి అమ్మాయి అంటే ప్రతి చైల్డ్ అంటే, ఇప్పుడు బాల్య వివాహం అంటే ఓన్లీ అమ్మాయే కాదు, అబ్బాయి కూడా బాల్య వివాహం దాంట్లో ఉండొచ్చు కదా. సో అందుకే చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ అన్నారు, కానీ గర్ల్ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ అని చెప్పాను. అంటే ఆ బాల్య వివాహంలో అబ్బాయి కూడా చిన్న వయసులో ఉన్నప్పుడు కూడా పెళ్లి చేసుకోవచ్చు. అబ్బాయికి 16 ఏళ్ళు నుండి అమ్మాయికి 15 ఏళ్ళు నుండి కూడా మ్యారేజ్ చేసుకోవచ్చు కదా. సో అబ్బాయి అమ్మాయి ఇద్దరిది కాబట్టి చైల్డ్ మ్యారేజ్ అంటే. ఎందుకు ఏజ్ అయ్యేదాకా పెళ్లి చేయొద్దు అన్నారంటే, ఆ ఏజ్ లో రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఆర్టికల్ 21 క్లాజ్ ఏ, ఆర్టికల్ 21 క్యాపిటల్ ఏ లో చెప్తారు ఏంటంటే రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్. అంటే ప్రతి ఒక్కరు
పిల్లలు ఏంటంటే 6 to 14 ఇయర్స్ వరకు వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ అనాలి, వాళ్ళు చదువుకోవాలి. అంటే ఆ ఏజ్ లో వాళ్ళు చదువుకోవాలి కానీ పెళ్లి చేసుకునే దాంట్లో ఉండొద్దు. అంటే ఈ రోజు అంటే ఏదైతే 18 ఇయర్స్ కానీ 21 ఇయర్స్ అని ఎందుకు పెట్టడం అంటే ఆ ఏజ్ లో వాళ్ళు చదువుకోవాలా. అలానే ఫిజికల్ గా కూడా వాళ్ళ మెంటల్ గా అంటే ఫిజికల్ గ్రోత్ అనేది ఉంటుంది వాళ్ళ బాడీ, అలానే మెంటల్ గ్రోత్ అనేది ఉంటుంది. వాళ్ళు ఒక డ్రీమ్స్ కోసం అచీవ్ చేసే రైట్ అంటే వాళ్ళకి కొన్ని రైట్స్ ఉన్నాయి. అంటే రాజ్యాంగం వాళ్ళకి కొన్ని రైట్స్ ఇచ్చారు. అంటే రైట్ టు లీవ్ అని చెప్పేసి, రైట్ టు లైఫ్ అని చెప్పి, రైట్ టు లీవ్ విత్ డిగ్నిటీ అని చెప్పేసి, రైట్ టు ఎడ్యుకేషన్ అని చెప్పేసి, ఇలాంటి రైట్స్ అన్ని రాజ్యాంగం ఇచ్చింది. అలాంటి రైట్స్ అన్ని వైలేట్ చేసి ఆ అమ్మాయి అంటే నేషన్ ఒక డెవలప్మెంట్ కోసం కాకుండా ఆమె తొందర పెళ్లి చేసేస్తే ఈ మధ్యలో చాలా అంటే ప్రెగ్నెన్సీ అంటే చైల్డ్ మ్యారేజ్ అయినందుకు, ప్రెగ్నెన్సీ ఇష్యూస్ అయినందుకు, లేకపోతే ఫిజికల్ గా వాళ్ళు ఉన్నందుకు ఎంతో మంది చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళ ఫిజికల్ గ్రోత్ అంటే ఒక బాడీ అంటే ఒక అమ్మాయి ప్రతి దాంట్లో కూడా కష్టాలే ఎదుర్కొనే అవసరం ఉంటది. ఎందుకంటే చిన్న పిల్లల వయసులోనే ఏదైతే ఆటలు ఉంటాయో, ఏదైతే చిన్న పనులు అవే చేసుకోవాలి. కానీ మ్యారేజ్ అనేది 18 తర్వాతనే, పురుషునికి 21 తర్వాతనే పెళ్లి చేయాలి. మరి అందరూ మన పక్క ఇంట్లో ఇలా అయితే, మన ఊర్లో ఇలా అయితే, మన దృష్టికి వస్తే మనం డెఫినెట్ గా సంబంధిత అధికారులకు చెప్పి మరి ఆ పెళ్లి ఆపే వాళ్ళం కావాలి. పెళ్లి ఆపితే ఎంతో వాళ్ళకు మేలు చేసినట్లయితది, ప్రభుత్వానికి సహకరించినట్లయితది. మరి వారు ఏ రోగాలైతే స్టార్ట్ అవుతామో వారికి మనం తగ్గించే వాళ్ళు అవుతాము. మరి ఇలాంటి మంచి కార్యక్రమం మరి న్యాయమూర్తి గారు కూడా వారు చూస్తే మాకు మా సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తొస్తున్నారు. సేమ్ అలానే చిన్న వయసులోనే మంచి ఒక ఆఫీసర్ గా ఇక్కడికి వచ్చారు. అలాంటి ఇప్పుడు వారి సమక్షంలో ఈ సదస్సు జరగడం నాకు కూడా సంతోషంగా అనిపిస్తుంది. మరి అవకాశం ఇచ్చిన నా మిత్రుడు కిరణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చేసినటువంటి జడ్జి గారికి, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిల్ కోఆప్షన్ మెంబర్లకు, అడ్వకేట్లకు, మహారాష్ట్ర అధ్యక్షులకి, వచ్చిన మహిళలకు, నాతో వచ్చినటువంటి సోదరులందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఈరోజు ఈ కార్యక్రమం ఈ మున్సిపాలిటీలో పెట్టి ఈ అవగాహన సదస్సు వచ్చినటువంటి జడ్జి గారికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు ఈ యొక్క బాల్య వివాహం అనేది 18 ఏళ్ళు 21 ఏళ్ళు దాటినాకనే చేయాలి. చిన్నపిల్లలకు పెళ్లి చేసి చాలా ఇబ్బంది పడే రోజులు. మరి దీన్ని మీరందరూ దృష్టిలో పెట్టుకొని మీరు వచ్చినటువంటి ఈ ప్రోగ్రామ్ని మీరు ఇంటికి పోయి ప్రతి ఒక్కరు మరి ఇట్లా జడ్జి గారు అయితే చెప్పినట్టు మీరందరూ ఎక్కడెక్కడికి వచ్చి ఏ వాళ్ళు తెచ్చిన ప్రతి ఒక్కరు పోయి అందరూ ఇంటిమేషన్ ఇచ్చి, ఎవరు కానీ చిన్నపిల్లలకు పెళ్లి చేసి మధ్యంతరంగా ఇటుపగాయ అయితే పరిశాన్ అయితే ఆ పరిశాన్ కాకుండా అందరూ 21 సంవత్సరాల వెనకనే పెళ్లి చేసి మంచి సంబంధం చూసి చేసుకోవాలని మీ అందరికీ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి మా సోదరుడు కిరణ్ గారికి ధన్యవాదాలు. మనం తెలుసుకునే అంటే బాల్య వివాహం అంటే చిన్నపిల్లలకి పెళ్లి చేయొద్దు అనే ఒక చట్టం వచ్చింది. మనకు 18 సంవత్సరాల లోపు వారికి పెళ్లి చేయొద్దు. తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటారంటే మన పిల్లలు ఎదిగిన 15-16 సంవత్సరాలకే వారికి పెళ్లి చేయాలి, ఒక సంబంధం వచ్చింది వారికి పెళ్లి చేయాలి, మన భారం తీర్చుకోవాలని తల్లిదండ్రులు ఆలోచిస్తారు. దయచేసి అట్లా ఎవరు ఆలోచించద్దమ్మా. మన పిల్లలకి 20 సంవత్సరాల తర్వాతనే పెళ్లి చేయాలి. అబ్బాయికి 21 సంవత్సరం ఉండాలి, అబ్బాయికి 21 ఉండాలి, అమ్మాయికి 20 సంవత్సరాలు ఉండాలి. ఆ తర్వాతనే పెళ్లి చేయాలి. మనం ఎప్పుడు బాధ్యతగా ఫీల్ కావద్దు, బరువు అనుకోవద్దు మన పిల్లలని. ఎంతైనా మనం తల్లిదండ్రులమే ముందు ఆలోచించాల్సిన అవసరం మనకు చాలానే ఉంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, గౌరవ జడ్జి గారికి నాకు ధన్యవాదాలు ప్రత్యేకంగా. నిర్మూలనం చేయాలి. మొదటిగా 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వారికి పెళ్లి చేయకూడదు. 21 సంవత్సరంలో అబ్బాయి కంటే 21 సంవత్సరంలో తక్కువ ఉన్న వారికి పెళ్లి చేయకూడదు. అలా పెళ్లి చేస్తే వాళ్ళ ఏజ్ మనకు మైండ్ మ్యాచ్యూర్ కాలేదు కాబట్టి కొన్ని
దురణ సంఘర్షణలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మైండ్ బ్యాక్, వాళ్ళకు ఆడపిల్లలకు చదువులు ఇవ్వండి, చదువు ద్వారా వాళ్ళకు విజ్ఞానం వస్తుంది, వాళ్ళకు మైండ్ మ్యాచ్యూర్డ్ అవుతుంది. వాళ్ళకి 20-25 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసినట్టుంటే వాళ్ళు మనం ఎందుకంటే మనం చిన్న వయసులో పెళ్లి చేస్తే గర్భధారణ జరిగినప్పుడు చాలా ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గతంలో కూడా ఇట్లా నేను చిన్నప్పుడు కూడా చేసేవాళ్ళు, బహుశా ఇప్పుడు కొంచెం తగ్గింది. కాకపోతే ఇప్పుడు ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడానికి సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాల్య వివాహాలను మనము నిర్మూలిద్దాం, బంగారు భవిష్యత్తును మనం ఏర్పాటు చేద్దామనే నేను ఒక స్లోగన్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన వేదిక ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి నాకు ధన్యవాదాలు. విజ్ఞాన సదస్సు దేశ్ కోఆర్డినేట్ చైల్డ్ మ్యారేజ్ గారి గురించి మన మున్సిపాలిటీలు ఎందుకు కండక్ట్ చేస్తున్నారు? ఈ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ వేరే ఎక్కడైనా కండక్ట్ చేయొచ్చు కదా. మున్సిపాలిటీకి దాంట్లో ఒక రోల్ ఉంటుంది. ఏంటిది అని అంటే మున్సిపల్ మేనేజర్ కానీ కమిషనర్ గారు కానీ ఇట్టి దానికి గవర్నమెంట్ ప్రకారం ఒక ఆఫీసర్ అన్నట్టు అపాయింట్మెంట్ చేసే ఆఫీసర్ యాక్ట్ లోనే ఉంటది. మనం కోర్టు దగ్గరికి కానీ ఐసిడిఎస్ ఆఫీసు కానీ అక్కడికి పోతానికి చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నది అంటే తెలుస్తానికి తెలిసే లోపల మనం ఐసిడిఎస్ ఆఫీస్కో లేకపోతే అక్కడికి పోతానికి వీల్లేదు. కాబట్టి ఊర్లలో అంటే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ అంటేనేమో మేనేజర్ గారు కానీ కమిషనర్ గారి దగ్గర మనకు మన లోకల్ గా ఉంటారు. కాబట్టి వాళ్ళకు పోయి మనం చెప్పుకుంటే ఇట్లాంటి జరిగింది అని చెప్పుకుంటున్నప్పుడు చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ లో జరుగుతున్నది అని చెప్పేసి చైల్డ్ 18 ఏళ్ల లోపల ఉన్న ఆడపిల్లలకు 21 ఏళ్ల లోపల ఉన్న మగపిల్లలకు పెళ్లి జరుగుతున్నప్పుడు ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మున్సిపల్ కమిషనర్ గారికి కానీ మున్సిపల్ మేనేజర్ గారికి కానీ గ్రామ పంచాయతీ అయితేనేమో గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి కానీ చెప్పుకుంటే వాళ్ళు ఏంటిది అని అంటే ఇమీడియట్ రెస్పాండ్ అయిపోయి దాన్ని ఆపి ఐసిడిఎస్ ఆఫీసర్స్ కానీ తర్వాత కలెక్టరేట్ కానీ చెప్పే అవకాశాలు ఉన్నాయి, దాన్ని నిరోధించే అవకాశం ఉన్నది. సురేందర్ సార్ గారు చెప్పినట్టు మిగతా వాళ్ళు ఇటు దానికి పెళ్లికి అట్లా మ్యారేజ్ యాక్ట్. రైస్ మిల్ హమాలీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల పట్టణంలోని ఓ ప్రైవేటు హాల్లో రైస్ మిల్ హమాలీల మొదటి మహాసభను సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. రైస్ మిల్లులో పనిచేసే హమాలీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు కార్మిక సంఘం డిమాండ్ చేసింది. మంచిర్యాల పట్టణంలోని ఓ ప్రైవేటు హాల్లో రైస్ మిల్ హమాలీలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐటియు నాయకులు మాట్లాడారు. హమాలీలకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని, వారు పనిచేస్తున్న క్రమంలో ప్రమాదం జరిగితే కనీసం ఆసుపత్రి ఖర్చులకు సహాయం చేయలేని స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయని ఆరోపించారు. హమాలీల సంక్షేమంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టి వారి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్ హమాలీలు, సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా రైస్ మిల్ హమాలీ సంఘం సిఐటియు అనుబంధం జిల్లా మహాసభలు మంచిర్యాలలో జరుగుతున్నాయి. జిల్లాలోనూ తెలంగాణ వ్యాప్తంగా కూడా రైస్ మిల్లు హమాలీ కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. తమ జీవితాల్ని తమ శ్రమ కోసం అంకితం చేసిన కార్మికులకు అండగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్లను తీసుకొచ్చి వాళ్ళ బ్రతుకుల్ని మరింత ఆగమాగం చేసే రీతిలో ప్రవర్తిస్తున్నది. అందుకనే ఈ హమాలీ సంఘం మహాసభ ద్వారా కొత్తగా తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లను కూడా మేము తీవ్రంగా నిరసిస్తున్నాము, వ్యతిరేకిస్తున్నాము. తెలంగాణలో మంచిర్యాల జిల్లాలో కార్మిక చట్టాలని అమలు చేసే అధికారులు సక్రమంగా చట్టాలని అమలు చేయాలని, రైస్ మిల్ హమాలీ కార్మికుల న్యాయమైన కోరికలను నెరవేర్చడానికి యజమానులు సైతం ముందుకు రావాలని కోరుతున్నాము. రైస్ మిల్ హమాలీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైస్ మిల్ హమాలీ కార్మికులు కూడా మరింత సంఘటితమై తమ న్యాయమైన హక్కుల్ని నెరవేర్చుకునే దిశలో ఐక్య పోరాటాన్ని కొనసాగించాలని, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ కార్మికులందరి తరఫున కూడా వారి పోరాటాలకి అండగా ఉంటామని మేము తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వరిధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు డిమాండ్ చేశారు. శనివారం నాడు మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అకాల వర్షాలు ముంచుకొచ్చే ప్రమాదం కనిపిస్తున్న రైతులకు సరిపడా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలసత్వం చూపిస్తుందని, రైతులను అష్టకష్టాల పాలు చేస్తే ఆ పాపం ఊరికే పోదని ఆయన విమర్శించారు. స్థానికంగా సాగైన వరి, మొక్కజొన్న ఉత్పత్తులకు అనుగుణంగా తగినన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి సకాలంలో వ్యవసాయ ఉత్పత్తులను
మిల్లులకు తరలించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే రైతులకు గిట్టుబాటు అయ్యేలా మద్దతు ధర కల్పించాలని, ప్రకటించిన బోనస్ను సకాలంలో రైతులకు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. మరి దాదాపు పెద్ద ఎత్తున పంటలు పండుతున్నాయి. 2015 నుంచి రెండో పంట బ్రహ్మాండంగా పంట పండుతుంది. గూడెం లిఫ్ట్ వల్ల కూడా 2015 నుంచి 26 దాకా బ్రహ్మాండంగా పంటలు బాగా పండించుకొని రైతులందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నమాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, కొనుగోలు కేంద్రాలు మేము ఉన్నప్పుడు దాదాపు మనం ఎంటైర్ కాన్స్టిట్యూషన్లో 105 పైబడి కొనుగోలు కేంద్రాలను పెట్టడం జరిగింది. పెట్టడమే కాకుండా 105 కొనుగోలు కేంద్రాలలో ఏదో 5-6 మినహాయిస్తే అన్ని కేంద్రాల కాడ వచ్చి ఓపెన్ చేసి తరుగుకు మరి పెద్ద ఎత్తున తీసుకునే కార్యక్రమాన్ని స్వచ్ఛ చెప్పి ఆనాడు కిలోనా లేకపోతే బస్తతోటే ఆ రకంగా వేయాలని ప్రతి కొనుగోలు కేంద్రం కాడ అక్కడన్నా వేసేదాళ్ళకి ఆడు మేము చెప్పడం జరిగింది. మరి అప్పటికిప్పటికి చాలా వ్యత్యాసం. ఎవరు వస్తుందో ఎవరు పోతుందో తెలియదు. మరి ఇప్పుడు ఈసారి మటుకు ఇప్పటికే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆల్రెడీ కొనుగోలు స్టార్ట్ అయ్యాయి. ఇలా కొబ్బరికాయలు కొట్టి దాదాపు 8-10 రోజులు అవుతుంది. ఇంకా ఎక్కడ తూకం లేదు. మరి రోజు వర్షాలు వస్తున్న భయాందోళనతో మొత్తం రైతాంగం ఉన్నారు. పెద్ద ఎత్తున నష్టపోయే కార్యక్రమం ఉంది. ఏనాడైతే ప్లాన్డ్గా ఒక ప్రభుత్వం ఆలోచన ఎట్టుండాలంటే కొనుగోలు కేంద్రాలు ఎప్పుడైతే మనకి ఏప్రిల్ మాసంలో కోతలు అవుతాయి, దానికి సంబంధించిన గన్నీ బ్యాగ్స్ కానీ మిగతా అంత సామాగ్రిని మనం దగ్గర పెట్టుకొని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన 2-3 రోజులకే కొనుగోలు కార్యక్రమం స్టార్ట్ చేయాలి. ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేయాలంటే దానికి ఏంటిది? అధికార యంత్రాంగ లోపమా, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న నాయకుల లోపం అనేది మనం అర్థం చేసుకోవాలి. 2 దిక్కుల లోపం కనపడుతుంది. అధికారుల లోపం కనపడుతుంది, ఇక్కడ ఎమ్మెల్యే గారి లోపం కూడా ఇక్కడ కనపడుతుంది. అది మేము డిమాండ్ చేస్తున్నాం. త్వరలోనే ఈ కొనుగోలు కేంద్రాలు కాంట్రాక్ట్ స్టార్ట్ కావాలని కూడా చెప్పడం జరుగుతుంది. తరుగు లేకుండా తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ పద్ధతిలోనే మనకు మక్క కూడా మరి ఈ ప్రాంతంలో బాగా మంది చేశారు. ఒకటే స్టార్ట్ చేశారు. అది ఒక్కటితో సరిపోదు, ఇంకా సబ్ సెంటర్స్ పెట్టాలి. అదే కాకుండా ఎకరానికి గిన్ని కింటాలే దాదాపు మక్క బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ ఒక్కొక్క కర్రకు 2 కంకులు పెట్టినాయి. ఎకరానికి నేను అనుకుంటా దాదాపు 40 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఎకరానికి 27 క్వింటాలు అంటే మిగతాది ఎక్కడ అమ్ముకోవాలి? అది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. పంట వేసిన తర్వాత ఎంతైతే పంట పండుతో అంత పంట కొనాలి తప్ప మేము ఇంతే కొంటామనే మాట కూడా అది కరెక్ట్ కాదు. అది కూడా ఇంకా ఎక్కువ సబ్ సెంటర్ పెట్టాలి. అదేవిధంగా త్వరగా కాంట కూడా చేయాలని కూడా చెప్పండి. మరి నాకు 15 రోజుల క్రితం వడగల్ల మన పెద్ద గాడు దూరం వల్ల వర్షంతో చాలా జాగాలో మొక్కలు పడిపోయినాయి. దాదాపు 1000 ఎకరాలు సర్వే చేయడం జరిగింది. కానీ అది కూడా నష్టపరిహారం కూడా ఇవ్వాలని కూడా మరి సందర్భంలో డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి సందర్భంలో వ్యవసాయ రంగానికి మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు, కేసీఆర్ గారి ప్రభుత్వం రాకముందు ఈ రాష్ట్రంలో 24 లక్షల మెట్రిక్ టన్నులకే ఆనాడు వరి ధాన్యం కొనుగోలు చేసిన సందర్భాలు. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు తెలుసు 14 మొదలు 5-10 సెంటర్లకి పరిమితం అయితే 14లో మేము కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో 105 కొనుగోలు కేంద్రాలు పెట్టడం జరిగింది. ఒక సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా కొనుగోలుకు మేము డబ్బులు ఇవ్వమంటే ఆనాడు ఢిల్లీ పోయి ధర్నా చేసి కేంద్రం కూడా అనుకూలంగా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంతో కొనుగోలు చేసి మరి రైతాంగానికి ఇబ్బంది లేకుండా. రామకృష్ణపూర్లో అస్మిత అండర్ 16 స్టేట్ లెవెల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు
26 నుంచి 29 వరకు ఠాగూర్ స్టేడియంలో నిర్వహించడం జరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పిన్నింటి రఘునాథ్ రెడ్డి తెలిపారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ అధికారులు మందమరి సింగరేణి యాజమాన్యం సెయింట్ ఆల్ఫా కాన్వెంట్ హై స్కూల్ క్రీడాకారులకు అకామిడేషన్ ఇవ్వనున్నారు. దాతల సహాయంతో పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 29వ రోజు విన్నర్స్ జట్టుకు బహుమతి ప్రదానోత్సవం చేయడానికి కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి విచ్చేస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లెరాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఒడ్నాల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు, క్రీడాకారులు, పీఈటీలు పాల్గొనడం జరిగింది. సాయంత్రం నుండి 26, 27, 28, 29 4 రోజులు అస్మితా ఖేలో ఇండియా అండర్ 16 ఇయర్స్ ఫుట్బాల్ లీగ్ ఛాంపియన్షిప్, అదేవిధంగా ఇదే టోర్నమెంట్లో తెలంగాణ స్టేట్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాం. ఈ నిర్వహణ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్, అదేవిధంగా లెవెల్ స్టార్ పీకేఆర్ ఫుట్బాల్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ పోటీలను 26వ తేదీన సాయంత్రము టీంలన్నీ రిపోర్ట్ చేస్తాయి, టాస్ తీస్తాం. 27, 28, 29 3 రోజులు గ్రౌండ్లో మ్యాచెస్ జరుగుతాయి. 2 గ్రౌండ్లు ఈ టోర్నమెంట్కు ఉపయోగిస్తున్నాం. ఎండాకాలం ఉంది కాబట్టి, ఎండ ఎక్కువ తీవ్రత ఉంది కాబట్టి ఉదయం మార్నింగ్ 5:45 నుండి 8 o'clock లోపల 2 గ్రౌండ్లలో 2 4 మ్యాచ్లు, ఈవినింగ్ 4:15 నుండి 6:15 లోపల 2 మ్యాచ్లు, రోజు 8 మ్యాచెస్ చొప్పున కంప్లీట్ చేస్తాం. 29వ తేదీన పొద్దున ఫైనల్ మ్యాచ్ నిర్వహించి బహుమతి ప్రదర్శన కూడా చేయడం జరుగుతుంది. దీనికి గాను గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రులు వివేక్ వెంకటస్వామి గారు 29వ తేదీన ఉదయం బహుమతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. అదేవిధంగా 27వ తేదీన ఈవినింగ్, అంటే 26న ప్రారంభమైన 27వ తేదీ సాయంత్రం మేము ఈ ప్రారంభ వేడుకలు జరుపుతాం. దీనికి గాను గౌరవ జిల్లా కలెక్టర్ గారు, డీసీపీ గారు, ఏసీపీ గారు, వారితో పాటు మా రాష్ట్ర ఫుట్బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి, ఇంటర్నేషనల్ ఫుట్బాలర్ జీపీ పాల్గొన్న గారు, వీరితో పాటు మాకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలి, క్రీడా ప్రరంగం ముందుకు పోవాలనే ఆలోచనతోనే సింగిల్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి జనరల్ మేనేజర్ గారు, వారి దగ్గర ఉన్నటువంటి కొన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్లందరినీ కూడా ఈ టోర్నమెంట్ నిర్వహణ గాను కొంతమంది దాతల వల్ల ఉచిత భోజనం, అదేవిధంగా ఆల్ఫోన్సా స్కూల్ వాళ్ళు అకామిడేషన్, సింగరేణి మేనేజ్మెంట్ వాళ్ళు గ్రౌండ్, అదేవిధంగా సింగరేణిలో ఖాళీగా ఉన్నటువంటి క్వార్టర్స్ వాళ్ళందరూ చేయడం జరిగింది. భోజన వసతికి 3 స్పాన్సర్స్, భోజనము మరియు ప్రైజెస్ ఇవన్నీ కూడా వాళ్ళు స్పాన్సర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 180 మంది క్రీడాకారులు, 24 మంది అఫీషియల్స్, టెక్నికల్ అఫీషియల్స్ వచ్చేసి 12 మంది. వీళ్ళు కాకుండా మా ఆర్గనైజర్స్ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు పల్లెరాజు గారు కానివ్వండి, ఒడ్నాల శ్రీనివాస్ గారు కానివ్వండి, రామ్సాయి గారు కానివ్వండి, శ్రీకాంత్ గారు కానివ్వండి, సిద్ధు కానివ్వండి, నీలం శ్రీనివాస్ గౌడ్ గారు, విక్రమ్ గారు, పులి రవికుమార్ గారు, అదేవిధంగా బుద్ధుల ప్రేమ్ గారు, మళ్ళా మా ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లం శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్స్ దుబ్బ శ్రీనివాస్ గారు, సంతోష్ గారు, రెడ్డి గారు, నందం గారు, ఇట్లా సుమారుగా 25 మంది ఆర్గనైజర్స్తో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. తప్పకుండా క్రీడల వల్లనే మంచి భవిష్యత్తు ఉంటుంది. విద్యార్థులు కూడా టీవీలకు, సెల్లకు అంకితం కావద్దని, ఫిజికల్గా, మెంటల్గా వాళ్ళు ఆలోచన విధానం పెంపొందించుకోవాలనే ఆలోచనతో అండర్ 16 గర్ల్స్ టోర్నమెంట్ను మనం ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ టోర్నమెంటు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ నుండి ఇది రాష్ట్ర స్థాయిలో 19వ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించడం చాలా గర్వంగా చెప్తున్నాం. కనుక రామకృష్ణపురం పట్టణంలో కానీ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చేసి ఈ టోర్నమెంట్ విజయవంతం చేయాలని, వీక్షించాలని, అదేవిధంగా ఈ టోర్నమెంట్ మన జిల్లా జట్టుకు రవికుమార్ గారు, అనిత గారు, రాజశేఖర్ గారు, నరేందర్ గారు, సురేందర్ గారు కోచ్గా, మేనేజర్స్గా వ్యవహరిస్తారు. తప్పకుండా మన టీం కూడా మంచి ప్రదర్శన కనబరుస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, దీనికి స్థానికంగా ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, సహాయ సహకారాలు అందుకు స్థాయిలో సివిల్ డిపార్ట్మెంటు, ఏరియా హాస్పిటల్, అదేవిధంగా డిఎంహెచ్ఓ మంచాల్ వాళ్ళందరి పర్యవేక్షణలో మంచిగా మీ అందరి ఆశీర్వాదంతో దిగ్విజయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ టోర్నమెంట్లో 10 జిల్లాల గాను 8 జిల్లా జట్లు, ఉమ్మడి 10 జిల్లాల గాను 8 జిల్లా జట్లు, అదేవిధంగా 8 జిల్లా జట్లో కమాండ్ క్లబ్స్ కూడా కమాండ్తో ఆడతాయి. కనుక
మంచి క్రీడాకారులు ఇక్కడ విచ్చేస్తున్నారు కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా తిలకించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 6 రోజులు పూర్తి స్థాయిలో వాళ్ళు సేవలు అందిస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, అదేవిధంగా గౌరవ కౌన్సిలర్ సభ్యులకు, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మందమరి KK5 వద్ద ఆదివారం సిఆర్ క్లబ్లో నిర్వహించే జనరల్ బాడీ సమావేశానికి అన్ని సంఘాల కార్మికులు హాజరై విజయవంతం చేయాలని ఏఐటీయూసీ మందమరి బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థలు కార్మికుల సమస్యల పరిష్కారం కాకుండా 2 సంవత్సరాలు కావస్తుందని, సమస్యల పరిష్కారం కోసం తీసుకునే నిర్ణయాలపై చర్చించేందుకు రేపు ఆదివారం KK5 మైన్ వద్ద సిఆర్ క్లబ్లో జనరల్ బాడీ సమావేశానికి కార్మికులు, యూనియన్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మందమరి ఏఐటీయూసీ జాయింట్ సెక్రటరీ కంది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మొన్న ఏఐటీయూసీ సింగరేణి వ్యాప్తంగా బస్సు జాతర ప్రారంభించి కార్మికులందరి విషయాలు తెలియజేసి కొత్తగూడెంలో మహాధరణ నిర్ణయించి మరి మెమోని ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు పరిష్కారం కాకపోవడం చాలా బాధాకరం. ఒక పక్క సింగరేణి యాజమాన్య ఉత్పత్తి మీద శ్రద్ధ కార్మిక సమస్యల పరిష్కారంలో చూపడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీసం ఈ సింగరేణి కార్మికులు కష్టపడతా ఉన్నారు అంటున్నారు కానీ వాళ్ళ సమస్యల పరిష్కారంలో వాళ్ళు కూడా చొరవ చూపడం లేదు. కాబట్టి మరి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మరి ఇలా సన్నాహక సదస్సు కూడా మరి చేయాలనేది చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మందమరి ఏరియాలో సిఆర్ క్లబ్లో రేపు సాయంత్రం 5 గంటలకు మరి సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా మరి ఇలా సింగరేణి కాస్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సీతారామయ్య గారు, అదనంగా ప్రధాన కార్యదర్శి రాజకుమార్ గారు హాజరైతా ఉన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయాలపై 4 లేబర్ కోడ్లపై కూడా కార్మిక వర్గానికి ఏం నష్టం జరుగుతుందనే విషయాన్ని కూడా మన ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్ గారు కూడా మన నాయకులు వస్తూ ఉన్నారు. కాబట్టి కార్మికులందరూ కూడా రేపు సాయంత్రం 5 గంటల సిఆర్ క్లబ్కు రావాలి. అందులో వాళ్ళు సింగరేణి సంస్థకు సంబంధించిన మరి సింగరేణి సంస్థ స్థితిగతులు ఏంటి, సింగరేణి సంస్థకు రావాల్సిన 54,000 కోట్ల రూపాయల బకాయిల పరిస్థితులు ఏంటి, వాటి విషయంపై మరి పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ కూడా ఇవాళ పెట్స్పై ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, సొంతింటి పథకం కావచ్చు, మెడికల్ బోర్డు కావచ్చు. మండల కేంద్రమైన లక్షడ్పేట సిఎస్ఐ చర్చి సమీపంలో ఈ నెల 25, 26 తేదీల్లో యేసుక్రీస్తు పునరుత్థాన జాతరను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు చర్చి కమిటీ సభ్యులు మరియు ఫాదర్ డేవిడ్ ఫౌల్ సంయుక్తంగా ప్రకటించారు. మొదటి రోజు 25న సాయంత్రం 5 గంటలకు ఉత్కూరు చౌరస్తా నుండి బ్యాండ్ మేళాలతో భారీ ఊరేగింపు ప్రారంభమవుతుందని, ఈ ఊరేగింపు పట్టణ ప్రధాన వీధుల గుండా చర్చి వరకు కొనసాగుతుందని తెలిపారు. అనంతరం రాత్రి 7 గంటలకు సిలువను వెలిగించి ప్రత్యేక ప్రార్థనలను నిర్వహిస్తారని, 26వ తేదీ ఉదయం నుంచి చర్చిలో ప్రత్యేక కీర్తనలు, ప్రార్థనలు ఉంటాయి. సాయంత్రం వేళ భక్తుల కోసం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. 2 రోజుల పాటు రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజాము వరకు ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. కార్యక్రమం ముగింపులో భక్తులందరూ కలిసి సిలువగుట్టపైకి చేరుకొని కొవ్వొత్తులు వెలిగించి మొక్కులు తీర్చుకుంటారని అన్నారు. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర పొరుగు రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారని తెలియజేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్చి కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తుందని ఫాదర్ డేవిడ్ పాల్ తెలిపారు.
మెదక్ అధ్యక్ష మండలము లక్షడిపేట పునరుత్థాన మహోత్సవ జాతర ఏర్పాట్ల గురించినటువంటి వివరణ. మెదక్ అధ్యక్ష మండలంలో రెండవ అతిపెద్ద దేవాలయమైన లక్షడిపేట ప్రాంతంలో జరిపించబడేటటువంటి యొక్క మహోత్సవ జాతర ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల 25, 26వ తారీఖుల్లో గంభీరంగా జరిపించబడుతుంది. దాదాపు 20 నుంచి 30 గ్రామాల ప్రజలు ఇక్కడికి వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారి ఆశీస్సులను పొందుకొని వెళ్ళడం ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ఆనవాయితీ. ఈ యొక్క మహోత్సవ జాతరకు మా అధ్యక్ష మండల పెద్దలు, మోడరేటర్ సిఎస్ఐ, మెదక్ అధ్యక్ష మండల బిషప్ ప్రొఫెసర్ డాక్టర్ కె రుబ్బెన్మార్క్ బిషప్ తండ్రి గారి యొక్క దైవ సందేశం ద్వారా వచ్చిన ప్రజలందరికీ దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు అందించుటకు మెదక్ అధ్యక్ష మండల పీఠాధిపతులు, అధ్యక్ష మండల డైసెసన్ పెద్దలు ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది. మరియు స్థానిక సంఘ కమిటీ సభ్యులందరూ, 10 ప్యాస్టేట్ల ప్రెసిడెంట్ ఇన్ఛార్జెస్, 10 ప్యాస్టేట్ల ప్రజలు ఇక్కడికి వేలుగా విచ్చేసి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకొని వెళ్తున్నారు. ఇక్కడ జరిపించబడేటువంటి ఆరాధనలు పరిశుద్ధముగాను, ప్రజలకు ఆశీర్వాదకరముగాను, గంభీరముగాను జరిపించబడడం జరుగుతుంది. ఈ యొక్క జాతర కొరకు కన్వీనర్స్ను ఏర్పాటు చేయడమైనది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నిటినీ ప్రజలందరికీ ఏ విధమైనటువంటి అననుకూల పరిస్థితులు లేకుండా అందరికి అనుకూలముగా నీరైనను, టెంట్స్ అయినను, ప్రార్థన సమయంలో కూర్చునడానికి స్థలమైనను, అన్ని విషయాలను కన్వీనర్స్ అందరూ సరైన పద్ధతిలో నిర్వహిస్తున్నారు. అంత మాత్రమే కాకుండా బ్యానర్స్ ద్వారా ప్రజలందరికీ అడ్వర్టైజ్మెంట్ చేయడం ద్వారా ఈ స్థలానికి ఎంతోమంది ప్రజలు, వేలాది జనం రావడానికి అన్ని ఏర్పాట్లు చేయడమైనది. మరియు ఇక్కడ ఈ ఏర్పాట్లో శాంతియుతంగా జరిపించబడడానికి మన లక్షపేట పట్టణ సిఐ, ఎస్ఐ గారులు ఎంతో చొరవ తీసుకొని వారిని కలిసినప్పుడు వారు స్పందించి ఇక్కడి బందోబస్తు ఏర్పాట్లలో చాలా ముఖ్య పాత్ర వహిస్తుంటున్నారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజలు కుల, మత, వర్గ ఏ విధమైన భేదం లేకుండా అందరూ వచ్చి దేవుని యొక్క సన్నిధిలో వారి వారి మొక్కులను తీర్చుకొని ప్రార్థన చేసుకొని ఆశీర్వాదాలు పొందుకొని వెళుతుంటారు. ఈ విధముగా ప్రతి సంవత్సరం జరిపించబడే ఈ ప్రాంతీయ మహోత్సవ జాతరను గంభీరంగా జరిపించుటకు దేవుడు తన పరిశుద్ధాత్మను పంపించి ఇక్కడ కార్యక్రమాలన్నీ సజావుగా జరుగుటకు దేవుడు మాకెంతో సహాయపడుతున్నాడు. ప్రజలందరికీ క్షేమం కలగాలని దేవునికి మేము ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విలేజ్ మందమరిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవం. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. ప్రభుత్వం వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి. లక్షట్పేటలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. రైస్ మిల్లులో పనిచేసే హమాలీలకు ఉద్యోగం భద్రత కల్పించాలి. సిఐటియు కార్మిక సంఘాల నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.